జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై తన భారం మోపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. ప్రజలు నరకం అనుభవిస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా ఏపీ ఈఆర్సీకి మరో 7,200 కోట్ల ప్రతిపాదనలు పంపించారు. యూనిట్కు అదనంగా మరో 1.15 పైసలు పెంచేందుకు సిద్ధమయ్యాడన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు అంటే 4.5 ఏళ్లలో వివిధ రూపాల్లో ప్రజలపై 64,388 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాడన్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికీ 64,388 కోట్ల రూపాయలు ఇప్పటికీ వివిధ రూపాల్లో ప్రజల మీద భారాలు మోపారు. 2020లో యూనిట్ ధర 90 పైసలు పెంచి 1,300 కోట్ల రూపాయలు భారం వేశారు. అలాగే 2020లో స్లాబులు మార్చి కరెంటు స్లాబులు మార్చి 1,500 కోట్ల రూపాయలు ప్రజల మీద డైరెక్ట్గా కరెంట్ ఛార్జీలు పెంచారు. గతంలో ఉన్నటువంటి వినియోగించుకున్నటువంటి కన్జ్యూమర్ మీద ట్రూ అప్ ఛార్జీల పేరు మీద 3,669 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల ద్వారా పెంచారు. ఇష్టారీతిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి 36,261 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. హిందూజాకు చెల్లించేదానికి 2,834 కోట్ల రూపాయలు తెచ్చి ఎటు వెళ్ళిపోయిన డబ్బులు అర్థం కాని పరిస్థితి. 34,776 కోట్లు బాకీలు ఉండటం వల్ల డిస్కమ్లు ఇవాళ నిర్వీర్యం అయిపోయి ఇష్టారీతిన ఏపీఆర్సీకి వాళ్ళు ప్రభుత్వం నుంచి బకాయిలు రాక ప్రభుత్వం వాటి వసూలు చేసుకున్న డబ్బుని వాడేసుకొని లోన్లు తెచ్చిన డబ్బుని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అలాగే హిందూజా పేరు మీద తెచ్చినటువంటి డబ్బులు ఇష్టారీతిన వాడేసుకోవటం వల్ల ఇష్టారీతిన బకాయిలన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతులకి పైలట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ మీటర్లు పెట్టారు. దీంట్లో కూడా పెద్ద కుంభకోణం ఉంది. మొత్తం ప్రైవేట్ పవర్ ఇతర రాష్ట్రాల్లో 2.50 పైసలకి 2.40 పైసలు దొరుకుతూ ఉంటే ఇక్కడ 3.5కి 4.5కి అదనపు సోలార్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ ఇవన్నీ కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల మీద భారాలు వేయటం వల్ల ఇవాళ కరెంట్ ఛార్జీలు రాష్ట్ర ప్రజల మీద మోయలే